మెచ్చిపోయిరా పడలా పాలు పోయి పడలా జీతం ఇచ్చిరా బతుకుబడి పడదా మా బిడ్డలు బతికితే ఎంత మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి రాదు సార్. ఇంతమంది నా బిడ్డలు డ్రెస్సులు వేస్తున్నా సార్, వేసి పొట్టు పెట్టిస్తారు. బండి పార్టీ ఫోన్ చేసి చెప్తే అందరికి పటేళ్లకు బిడ్డ నా బిడ్డ ఉంది బిడ్డ కర్ర వాళ్ళకి నా బిడ్డ ఎందుకు సార్ ముగ్గురు ఒకరైనా ఉంటే సార్ సార్ అంటే కూడా ఎవరు తీసుకపోతే ఇద్దరు ముగ్గురు ఒకటేసారి ఎత్తుకపోతారా సార్? ఆ బిడ్డ జీతం తెచ్చుకోవాలి. ఇది జీతం కాదు కానీ ఏదో ఆర్థిక నేను ఒకరోజు కాలం ఉండేది సార్. వాళ్ళకి నన్ను దసరా వస్తే కూడా ఉండనే ఇదా సార్. ఇలా ముందు అందరు సపోర్ట్ చేసింది. రోజుల ఎవరొకరికన్నా ఒకరైనా పోయి ఒకరైనా మిగిలాలి సార్. ఇద్దరు పోయి ఒకరైనా మిగిలాల సరిగ్గా ఎగ్జామ్ అయితే రెండు నెలలు అయితే ఎట్లా తమ్మడం పెద్ద కొట్టేప్పుడు భుజం మీద భుజం కొట్టి వెళ్ళిపోయారు సార్. నాకు అందరూ డొక్కు బస్ ఎక్కిస్తున్న గౌడు అంటే ఎవరైనా ఉండే ఆయన గౌతమ ప్రాణి చెప్పాడు ఏం కాదు గౌడు ఏమవుతుంది అని అంటే ఎప్పటికి వస్తారు కదా ఆంటీ నేను ఎగ్జామ్ అయితే సార్. ఇప్పుడు వెనకనే మీరు సెటిల్ చేస్తారు. వెనకనే చేస్తే వెనక హైదరాబాద్ పోయినా కొన్ని ఇద్దరు ఉంటుంది అమ్మాయి అందులోనే సీట్ వచ్చిన ఫస్ట్ క్లాస్ వచ్చింది. కామె నారాయణ గురు ఉంటుంది బీటెక్ అయిపోయి ఎగ్జామ్ అయిపోతుంది. ఇంటి ఉంది 15 తారీఖు ఇప్పుడు పోయినా ఇంతగా నేను కూడా అన్నీ ఒక డ్యూటీ ఇచ్చిన బెంగళూరు మైసూరులో ఏంటి బరోబర్ మనిషిని ఒక మిషన్ ఆపరేట్ సెకండ్ సోర్స్ ఇస్తుంది 20 ఏళ్ళు. ఒక ఆఫీసర్ మామూలు ఇస్తుంది 20 లక్షలు వస్తుంది. ఇంత ఇంకా పిల్లల గురించి ఇక్కడ వచ్చేసిన 3 రోజుల కింద ఏదైతే మీర్జాపూర్ కాడ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. అలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగొద్దు. ఆ సంఘటనలో తాండూరు నియోజకవర్గ తాండూరు టౌన్ కానివ్వండి, యాలాల్ మండలం కానివ్వండి, కరణ్కోట్ గ్రామస్తులు కానివ్వండి, దాదాపు 12 మంది దాంట్లో నా బస్సులో ప్రయాణం చేస్తుంట్లా యాక్సిడెంట్లో బాధాకరమైనటువంటి సంఘటన జరగడం, ఆ జరిగినటువంటి సంఘటనకు చాలా బాధతో చెప్తా ఉన్నాం. అలాంటి సంఘటన మరి ఎప్పుడు కూడా జరగొద్దు. ఆ సంఘటన జరగడాన్ని గవర్నమెంట్ నుంచి కూడా పొన్నం ప్రభాకర్ గారి నుంచి కూడా ఏ విధంగా సంఘటన జరిగింది అఫీషియల్ ఎంక్వైరీ ఎంబడే అఫీషియల్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ అలాంటి యాక్సిడెంట్లు కాకుండా నివారించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నుంచి గంటకు మాట్లాడుకుంటూ మళ్ళీ అలాంటి యాక్సిడెంట్లు కాకుండా మనం నివారించుకోవాలని చెప్పి అధికారులతో సమీక్ష కూడా చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా రాజకీయాలకు దూరం పెట్టుకుంటే రాజకీయాలు చేసే టైం కాదు. ఉన్నటువంటి వాళ్ళు పోయినటువంటి కుటుంబాలకు మనం భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే గవర్నమెంట్ నుంచి ఎంబడే వారికి తోచినటువంటి ఆర్థిక సాయాన్ని కొద్ది గొప్పను ఈరోజు గవర్నమెంట్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు, ఆర్టీసీ నుంచి ఒక 2 లక్షల రూపాయలు, మిగతాది ఇన్సూరెన్స్ మేము ఇప్పుడే ఆర్టీఏ మన వెంకటరెడ్డి గారు ఆర్టీఏ వాళ్ళు రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా వచ్చి రావడం జరిగింది. ఇంకా ఇన్సూరెన్స్తో కూడా వాళ్ళకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఇంకా ప్రతి చనిపోయినటువంటి వారికి కూడా ఇంకా పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే విధంగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. ఆ కుటుంబాలకు అండగా ఖచ్చితంగా
మనం అందరం కూడా కలిసి ఆ కుటుంబాలకు అందరికీ రావాల్సిన టైం ఉన్నది. వాళ్ళకు అన్ని విధాల గవర్నమెంట్ నుంచి ఇప్పుడే వాళ్ళు చెప్తా ఉన్నారు ఉండడానికి ఇల్లు కూడా లేదని చెప్పి, ఎంబడే వాళ్ళు ఈరోజే ఇంద్రం ఇల్లు కట్టుకుంటామని చెప్తే వాళ్ళకి జాగా ఉంటే ఖచ్చితంగా అది కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది లేదంటే ఉన్న దాంట్లో డబుల్ బెడ్రూమ్లు కూడా దీంట్లో ఉన్నాయి. వీళ్ళకు ఇప్పుడు ఇల్లు లేని వారి నిరుపేదలకు ఇప్పుడు దీంట్లో ఇటువంటి వారి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఎంబడే అలాట్ చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా ప్లే చేస్తా ఉన్నాం. ఈ తాండూరు హైదరాబాద్ రోడ్ ఏదైతుందో దాని గురించి నిన్న తాండూరుకు సంబంధించి మొత్తం నియోజకవర్గం వామపక్షాల ఆందోళన చేసింది. దాని గురించి రోడ్డు ఈ రోజు అంటే రాజకీయాలు చేసే టైం ఇది కాదు. అయినా మీరు అడుగుతున్నారు కనుక ఆల్రెడీ మన అదృష్టమో దురదృష్టమో కానీ గత 5-10 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉందో మీకు అందరికీ కూడా తెలుసు. మనం శాంక్షన్ చేయించినప్పటి నుంచి కూడా వర్క్ చేద్దామంటే 5 నెలల నుంచి బీటీ రోడ్లకు వర్షాలకు చాలా అంటే డిఫరెన్స్, దానికి వైరం ఉంటుంది. బీటీ రోడ్ స్టార్ట్ చేస్తే వర్షం వస్తే మళ్ళీ చేసినటువంటి బీటీ కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కంటిన్యూ 5 మంత్స్ నుంచి రోజు వర్షం పడి కొద్దిగా రోడ్లు స్టార్ట్ చేయడానికి ఇబ్బందికరంగా అయితే ఉన్నది. అయినా సరే మినిమం ఈ 3 మంత్స్లో తాండూరు వికారాబాద్ రోడ్డు ఖచ్చితంగా మంచి రోడ్ని చేసే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటూ వార్ ఫుట్టింగ్గా రోజు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఒక వాట్సాప్ గ్రూప్ నేను పెట్టుకుంటూ అధికారులను అందరూ కూడా రోడ్లపైనే ఉంచి ఆ రోడ్లు కంప్లీట్ చేపిస్తా ఉన్నాం. ఆ రోడ్లు కంప్లీట్ చేపించే బాధ్యత నేను తీసుకొని ఖచ్చితంగా చేపిస్తానని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. తను కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రోడ్లని కంప్లీట్ చేస్తామని చెప్పిండ్రు. వారి మాటగా మీకు అందరూ కూడా తాండూరు వికారాబాద్ తొందరగానే కంప్లీట్ చేపిస్తాం. సార్, ప్రమాదానికి గురైన బస్సుకు 54 మంది కెపాసిటీ, 72 మంది ఉన్నారు. అయితే ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా 54 సీట్లకే వేసారట, మిగతా వాళ్ళకి ఏ విధంగా ఉంది? అందుకనే గవర్నమెంట్ నుంచే ఒక అఫీషియల్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఏం చేద్దాము, చనిపోయినటువంటి వారికి ఏం చేయాలా, దెబ్బలాకినటువంటి వారికి ఏం చేయాలా, ఇన్సూరెన్స్ ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పి ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో క్లియర్గా వస్తుంది. దాన్ని బట్టి అధికారులు, గవర్నమెంటు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆర్టీసీ మినిస్టర్ గారు కూర్చొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లాభం జరిగే విధంగా ఎవరికి ఇబ్బంది జరగకుండా చేస్తారు.